హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి మధ్యలోనే అంగం మెత్తబడిపోతుందని, పూర్తి స్థాయిలో గట్టిగా ఉండడం లేదని, అంగం మీద నరాలు చాలా ఇబ్బందికరంగా మెత్తగా ఉంటున్నాయని చాలా మంది కూడా మాకు అడుగుతూ ఉంటారు. దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఖచ్చితంగా 100% దీని యొక్క ఫలితాన్ని మీరు గమనిస్తారు కూడా. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది అడుగుతుంటారు, ఇన్ని రకాల చిట్కాలు చెప్తుంటారు, ఇందులో ఏ చిట్కా బెస్ట్ అని కూడా అడుగుతుంటారు. ఏ చిట్కా బెస్ట్ అనేది ఏమి ఉండదు. అన్ని చిట్కాలు ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి, అందరికీ అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ఇలా సాధ్యమైనన్ని ఎక్కువ చిట్కాలు మీరు చెప్పడం జరుగుతుంటుంది. ఇవాళ మనకు రతి మధ్యలో అంగం మెత్తబడకుండా అంగానికి పూర్తి స్థాయిలో గట్టిదనాన్ని ఇచ్చే ఒక సులువైన అద్భుత చిట్కా గురించి చెప్తాను. దీనికి కావాల్సిన ఆముదం పప్పు. ఆముదం పప్పు అంటే ఆముదం గింజల నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, సేకరించవచ్చు. లేదా ఆముదం గింజలు ఇప్పుడు మన మార్కెట్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చౌదాపూడి దుకాణంలో కానివ్వండి, లేదంటే ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి, బయట సూపర్ మార్కెట్లో కూడా ఈ ఆముదం గింజలు అందుబాటులో ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఒక 100 గ్రాముల ఆముదం గింజల్ని తీసుకొని దానిని ఆ 100 గ్రాముల ఆముదం గింజల్ని ఒక 1/2 లీటర్ నువ్వుల నూనెలో వేయండి. ఓకేనా? వేసి నిదానంగా మరగనివ్వండి. 1/2 లీటర్ నువ్వుల నూనెలో 100 గ్రాముల ఆముదం గింజలు, అంతే. ఓకేనా? వేసి నిదానంగా, అంటే మీకు ఒకవేళ ఎక్కువ మోతాదు కావాలనుకుంటే 1/2 లీటర్కి అయితే 200 గ్రాములు అట్లా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఒక చిన్న బౌల్లో పెట్టేసి చిన్నగా మంట మీద మరగనివ్వండి. కొద్దిసేపు మరిగిన తర్వాత ఆముదం గింజలన్నీ కూడా నలుపెక్కి మాడిపోయినట్టుగా అవుతుంది. అప్పుడు ఆ నూనెను బంద్ చేసి, అంటే స్టవ్ బంద్ చేసి ఆ నూనెను వడబోసుకొని ఆ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో 1 లేదా 2 సార్లు కొంచెం ఆ నూనెను గోరువెచ్చగా చేసుకొని అంగం మీద ఒకటే డైరెక్షన్లో మర్దన చేయండి. అలా ప్రతిరోజు ఖచ్చితంగా 1 నుండి 2 సార్లు కనుక మర్దన చేస్తుంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని, ప్లస్ దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి, ఎక్కువ టైమింగ్ కూడా ఉండడానికి, మధ్యలో మెత్తబడకుండా ఉండడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఈ ఆయిల్ అనేది అందించడం జరుగుతుంది. రెగ్యులర్ మర్దనాలు చేయడం వల్ల అంగం మీద ఎలాంటి సమస్యలు రావే కాకుండా మంచి బలానికి, పటుత్వానికి, కొంతవరకు సైజ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇవి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నేను ఎప్పుడు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు మీకు చక్కని ప్రయోజనాలు చూపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయనో, లేదంటే నమ్మకం సైడ్ ఎఫెక్ట్స్ కో భయపడి సొంత ప్రయోగాలు చేసుకొని సమయం వృధా చేసుకొని జీవితాన్ని ఇంకా కఠినంగా చేసుకుంటారో తప్పించి, కేవలము ప్రతి సమస్యలు, అంటే ఏ దీర్ఘకాలిక సమస్యలైనా చిట్కాలతో పూర్తిగా అంటే సమస్యకు పరిష్కారం అయితే చూపించవు. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది అడుగుతుంటారు, బట్ అలాంటివి అయితే ఏమీ ఉండదు. ఓకేనా? కాబట్టి హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే కనుక, మీరు చాలా రోజుల నుంచి కనుక ఇలాంటి సమస్య బాధపడుతుంటే, ఏ వయసు అయినా సరే పర్వాలేదు, వెంటనే మాకు కాల్ చేయవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కడ కలవాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఏ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. ఓకేనా? అలాంటి సందర్భాల్లో నేరుగా మాకు కాల్ చేయవచ్చు. పైన స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.